భారత కమ్యూనిస్ట్ పార్టీ 28వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 23 నుండి 24, 25 తేదీలు ఒంగోలు పట్టణంలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఒంగోలు పట్టణంలో జరిగేటువంటి మహాసభలకి యువ కమ్యూనిస్టులను తయారు చేయడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లాల్లో జనసేవదల్ క్యాంపులు నిర్వహిస్తా ఉన్నాం. ఈ జనసేవదల్ ముఖ్య ఉద్దేశం ఈరోజు జనానికి సంబంధించి ఏదైనా అప్రమత్తమైన సమయంలో ఈరోజు వరదలు వచ్చినప్పుడు కానీ లేదంటే జనాలు విపత్కరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు వాళ్ళని కాపాడడానికి జనసేవదల శిక్షణ ప్రధానంగా ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా మరొక విషయం ఏమంటే ఈరోజు మతోన్మాదులు ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు విపరీతంగా ఒక మతాన్ని పెచ్చరిల్లించే విధంగా నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా ముస్లిం మత సంస్థలు కూడా ఈరోజు ఈ దేశంలో ఉండాలంటే ఏదో ఒక మతాన్ని ఆశ్రయించాలి. కానీ మన దేశం ప్రజాస్వామ్యం లౌకికమైన దేశం. ఈ దేశంలో అన్ని కులాలకి అన్ని మతాలకి సమాన హక్కులు ఉంటాయి. ఈరోజు సమాన హక్కులు కావాలని కొట్లాడుతున్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి ఈ దేశంలో మరొకసారి ఒక మనిషి దోపిడీ చేయలేని సమసమాజ స్థాపనే ధ్యేయంగా యువ కమ్యూనిస్టులను తయారు చేయడానికి జనసేవదల్ క్యాంప్ ఉపయోగపడతా ఉంది. ఈరోజు కమ్యూనిస్టుల కోసమే కాదు, ప్రజానికానికి కూడా ఈరోజు అవసరం ఉన్నటువంటి సమయంలో ఈ జనసేవదల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్ రంగనాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి, నంద్యాల.